హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మరొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఇది ఆగస్టు 22న జరిగినటువంటి 2022లో జరిగినటువంటి షిఫ్ట్ 3 పేపర్ అండి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో టోటల్గా 8 పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రూప్ డికి సంబంధించి. సో టోటల్గా గ్రూప్ డికి సంబంధించి 8 ప్రీవియస్ పేపర్స్ అయితే మన ఛానల్లో అర్థమెటిక్ అలాగే రీజనింగ్ సంబంధించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది 9వ పేపర్ అండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డిని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఒకసారి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అడిగినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా చూడండి. సో ఎందుకంటే ఏ విధంగా అడుగుతున్నారు, ఏ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే కంపల్సరీ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇన్ దిస్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ షోస్ ఫాలోడ్ బై 2 కండిషన్స్ విచ్ ఆఫ్ ద 2 కండిషన్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్మెంట్. సో మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడండి. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం మనకి 2 కన్క్లూజన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ కన్క్లూజన్స్ అనేటువంటివి ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతున్నాయా లేదా అనేటువంటిది అడిగాడండి. సో ఫస్ట్ కన్క్లూజన్ అయితే చూద్దామండి. ఎస్ లెస్ దాన్ జీ. సో మనకి ఎస్ లెస్ దాన్ జీ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్క్లూజన్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్కి ఒకసారి వెరిఫై చేద్దాం. ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి స్టేట్మెంట్లో. అలాగే జీ ఎలా ఉంది. సో ఎస్కి జీకి రిలేషన్ ఏమైనా ఉందంటే ఒకసారి చూద్దామండి. జీ ఈక్వల్ టు ఆర్ అని ఉంది. సో జీ ఈక్వల్ టు ఆర్ కాబట్టి జీ ప్లేస్లో ఆర్ రిప్లేస్ చేసిన సో జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఉంది. అలాగే హెచ్ లెస్ దెన్ జెడ్ ఉంది. సో ఎస్కిను ఆర్కి ఈక్వల్ టు కండిషన్ అయితే ఎక్కడా లేదు, అలాగే లెస్ దెన్ కండిషన్ కూడా లేదు. సో కాబట్టి ఇచ్చినటువంటి ఫస్ట్ కన్క్లూజన్ అయితే డేటా అనేటువంటి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కన్క్లూజన్ అనేటువంటి రాంగ్. అలాగే రెండో కన్క్లూజన్ చూద్దామండి. రెండో కన్క్లూజన్ వచ్చేసి ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. రెండో కన్క్లూజన్ వచ్చేసి ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఫస్ట్ ఎస్ ఎక్కడ ఉందో చూద్దామండి. సో మనకి ఎస్ అయితే ఇక్కడ ఉందండి. సో ఎస్కిను ఏకి రిలేషన్ అయితే చూద్దాం. సో ఏ ఈక్వల్ టు ఎఫ్. సో ఏ ఈక్వల్ టు ఎఫ్ కాబట్టి ఎఫ్ ప్లేస్లో ఏని రీప్లేస్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ప్రకారం ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అని ఉంది. కానీ మనకి ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటి, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని ఉంది. సో రెండో కన్క్లూజన్ కూడా రాంగ్. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏమో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అని ఉంది. కానీ కన్క్లూజన్ ఏమని ఇచ్చాడు మనకి, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఇప్పుడు రెండో కన్క్లూజన్ కూడా రాంగ్. సో ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్, అలాగే సెకండ్ కన్క్లూజన్ రాంగ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఈజ్ ట్రూ. అంటే ఏ 2 కన్క్లూజన్స్ కూడా 1, 2 కన్క్లూజన్స్ ఏది కూడా కరెక్ట్ కాదు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ షాప్ కీపర్ బాట్ 12 dozen eggs ఎట్ ద రేట్ ఆఫ్ 5 rupees per egg. 12 eggs broken into transit. He sold remaining eggs at the rate of 6 per egg. What is percentage of profit? సో పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. సో 12 డజన్స్ అనేటువంటి ఎగ్స్ అయితే తీసుకున్నాడు అంటున్నాడండి. సో ఒక్కొక్క డజన్, సో 1 డజన్ ఈక్వల్ టు 12 ఐటమ్స్ అండి. సో ఎగ్స్ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. 1 డజన్ ఈక్వల్ టు 12 ఐటమ్స్ అనమాట. సో మనకి ఇక్కడ 12 డజన్స్ అంటున్నాడు కాబట్టి టోటల్ ఐటమ్స్ ఎంత, 12 into 12 అంటే 144 ఐటమ్స్ అనేటువంటివి, 12 డజన్స్ అనేటువంటివి 144 ఐటమ్స్. సో అవి ఎగ్స్ అనేటువంటి పర్చేస్ చేశానంటున్నాడు. ఒక్కొక్క ఎగ్ వచ్చి ఎంత అంటున్నాడు, 5 రూపీస్ అంటున్నాడు. అంటే 144 into 5 టోటల్గా ఎంత స్పెండ్ చేశాడో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 144 into 5 అంటే 720 రూపీస్ అనేటువంటివి 12 డజన్ ఆఫ్ ఎగ్స్ అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, 12 eggs are broken in transmit. సో మనకి ప్రయాణం వల్ల 12 eggs అనేటువంటి బ్రోక్ అయిపోయినాయి అంటున్నాడు. సో అంటే 144లో నుంచి 12 మైనస్ చేస్తే 132, రిమైనింగ్ ఎగ్స్ అంతా 132. సో ఈ 132 ఎగ్స్ని ఒక్కొక్కటి ఎంత కమ్మాను అంటున్నాడు, ఎట్ ద రేట్ ఆఫ్ 6 rupees per egg. అంటే 132 into 6 అంటే 792 రూపీస్. సో మనకి ఇది అమ్మింది, ఇదేమో కొన్నది. సో మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సోల్డ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 792 మైనస్ 720 అంటే ఎంత వస్తుంది, 72 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది మనకి. సో ప్రాఫిట్ ఎంత, 72 రూపీస్. సో మనకి
టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 720 రూపీస్. ఇది 100% అనుకుంటే 10% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 10% ఎంత 72 రూపీస్. సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు, ప్రాఫిట్ కూడా 72 వచ్చింది కాబట్టి 10% అంటే 72 కాబట్టి టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చండి. టోటల్ మొత్తం ఎన్ఎక్స్ తీసుకుని అతను పర్చేజ్ చేసిన వాల్యూ అంటే 12 డజన్స్ అంటున్నాడు కాబట్టి 144 ఐటమ్స్ ఇంటూ 5 అంటే 720. అలాగే దాంట్లో 144లో 12x డ్యామేజ్ అయినాయి కాబట్టి రిమైనింగ్ ఎంత 132. ఆ 132 అనేది ఒక్కో ఎగ్ ఎంత కమ్మాను అంటున్నాడు, 6 రూపాయలు కమ్మాను అంటున్నాడు. సో 132 ఇంటూ 6 రూపీస్ క్యాలిక్యులేట్ చేసి 792 రూపీస్. సో 792లోంచి 720 తీసేస్తే అతను వచ్చినటువంటి ప్రాఫిట్ అయితే వస్తుందండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే 720 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇది దీంట్లో 10 టైమ్స్ అయితే పోతుంది. సో ఈ 10 ఈ 100లో ఒక 0 అయితే క్యాన్సిల్ చేస్తుంది, టోటల్గా 10% అయితే వస్తుంది. సో ఇలా కూడా చేయొచ్చు, ఇందాకైతే డైరెక్ట్గా ఫార్ములా చెప్పాను. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇది ఫార్ములా అండి. సో కాన్సెప్ట్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. సో మీకు ఏది నచ్చితే ఆ విధంగా అయితే ఫాలో అవ్వండి. సో ఇదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. సో మనకి ఇక్కడ 3 డయాగ్రామ్స్ అయితే ఇచ్చారండి. సో ఈ 3 డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. క్వశ్చన్ అయితే చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ద బేసిస్ ఆఫ్ ది అబౌ డయాగ్రామ్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం డయాగ్రామ్ కరెక్ట్, ఏ డయాగ్రామ్ అబౌ డయాగ్రామ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఆప్షన్స్ని బట్టి. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చూసుకోవాలండి ఇచ్చినటువంటి డయాగ్రామ్ బేస్ చేసుకుని. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నంబర్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ బోత్ రైటర్స్ అండ్ పోయిట్స్. సో మనకి ఇక్కడ 3 డిఫరెంట్ సెక్టార్స్ ఇచ్చారండి, టీచర్స్ అలాగే పోయిట్స్ అలాగే రైటర్స్. సో 3 డిఫరెంట్ సెక్టార్స్ పీపుల్స్ ఉన్నారు. సో వీళ్ళలో కంబైన్డ్ కాంబినేషన్తో వెన్ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఈ డయాగ్రామ్ బట్టి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయితే చూడాలండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ బోత్ రైటర్స్ అండ్ పోయిట్స్ ఈజ్ 20. సో మనకి ఇక్కడ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కదండి. సో టీచర్స్ అడిగాడు. సో టీచర్స్ అవ్వాలి, వాళ్ళు రైటర్స్ అవ్వాలి, అలాగే పోయిట్స్ కూడా అవ్వాలి అంటున్నాడు. సో రైటర్స్ అవ్వాలి, అలాగే పోయిట్స్ అవ్వాలి, టీచర్స్ అవ్వాలి. సో ఈ ముగ్గురు ఉన్న కాంబినేషన్ ఏదంటే ఇదండి ఈ పార్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద 20. ఇక్కడ కూడా 20 మ్యాచ్ అయింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. ద నంబర్ ఆఫ్ పోయిట్స్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ ఈజ్ 44. సో మనకి సెకండ్ ఆప్షన్లో పోయిట్స్ అవ్వాలి, ఆల్సో టీచర్స్ అవ్వాలి, వాళ్ళు 44 మెంబర్స్ అన్నాడు. సో టీచర్స్కి పోయిట్స్కి ఉన్నటువంటిది ఇదండి ఈ 2 డయాగ్రామ్స్. సో ఈ 2 డయాగ్రామ్లో కాంబినేషన్ ఇది. సో వీళ్ళు ఎంతమంది అవ్వాలంటున్నాడు, నంబర్ ఆఫ్ పోయిట్స్ హూ ఆర్ ఆల్సో టీచర్స్. సో పోయిట్స్ టీచర్స్ అవ్వాలి అంటున్నాడు కాబట్టి వీళ్ళు ఈ 2 కాంబినేషన్ టీచర్స్ పోయిట్స్. సో ఎంత ఉన్నారు ఇక్కడ 20 + 28 అంటే 20 + 28 అంటే 48 అవుతుందండి. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 44 ఇచ్చాడు, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. అలాగే థర్డ్ ఆప్షన్ చూద్దామండి. ద నంబర్ ఆఫ్ రైటర్స్. సో రైటర్స్ గురించి అడుగుతున్నాడు. ద నంబర్ ఆఫ్ రైటర్స్ హూ ఆర్ నెయిదర్ టీచర్స్ నార్ పోయిట్స్. సో రైటర్స్ అవ్వాలి, వాళ్ళు టీచర్స్ అవ్వకూడదు, అలాగే పోయిట్స్ అవ్వకూడదు అన్నాడు. ఓన్లీ రైటర్సే అవ్వాలన్నాడు. సో ఓన్లీ రైటర్స్ అంటే ఇదేనండి, ఓన్లీ 16. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దామండి. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ పోయిట్స్ హూ ఆర్ ఆల్సో టీచర్స్. సో ఈ పోయిట్స్ అనేటువంటి వాళ్ళు టీచర్స్ అవ్వాలి, బట్ రైటర్స్ అవ్వకూడదు అంటున్నాడు. బట్ నాట్ రైటర్స్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు 48 మంది అంటున్నారు. సో రైటర్స్ అవ్వకూడదు అంటున్నాడు కాబట్టి టీచర్స్ను పోయిట్స్ ఉన్నటువంటి కాంబినేషన్ ఏదండి టీచర్స్ ఇది. కానీ ఇక్కడ ఈ 20 అనేటువంటిది రైటర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ 20 తీసేయాలి. అంటే 28 మెంబర్స్ మాత్రమే టీచర్స్ పోయిట్స్ కాంబినేషన్ అనమాట, వాళ్ళు రైటర్ కాని వాళ్ళు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 48 ఇచ్చాడు, అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ మనకి మ్యాచ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. సో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేస్తాను, ఒకసారి చూడండి, అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ద నంబర్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ బోత్ రైటర్స్ అండ్ పోయిట్స్. సో మనకి ఇక్కడ టీచర్స్ అవ్వాలి, అలాగే వాళ్ళు పోయిట్స్ అవ్వాలి, అలాగే వాళ్ళు రైటర్స్ అవ్వాలి. సో ఈ 3 కాంబినేషన్ ఉంది ఈ సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ ఎంత అన్నాడు 20. సో ఇక్కడ కూడా ఇచ్చింది కూడా 20. సో మనకి ఇచ్చినటువంటిది టీచర్స్ అలాగే బోత్ రైటర్స్ పోయిట్స్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్లో 20 అన్నాడు. మనకి వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకుని కూడా మనకి 20 మెంబర్స్ అయితే మ్యాచ్ అవుతున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి
20 అనేటువంటిది కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ సెర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సో వీళ్ళు పీపుల్స్ అనేటువంటి వాళ్ళు ఒక రోలో కూర్చున్నారంటున్నారు, వాళ్ళు నార్త్ వైపు ఫేసింగ్ అయి ఉన్నారంటున్నాడండి. సో డి ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హెచ్. సో డి అనేటువంటి వాడు హెచ్కి ఇమీడియట్గా రైట్లో ఉన్నానని చెప్తున్నాడు. అలాగే ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సో ఏ అనేటువంటి వాడు సికి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్లో ఉన్నానని చెప్తున్నాడు. అలాగే ఓన్లీ 3% బిట్వీన్ ద హెచ్ అండ్ ఎల్. సో హెచ్కి ఎల్కి మధ్యలో 3% అనేటువంటి వాళ్ళు కూర్చున్నారని చెప్తున్నాడు. అలాగే ఎల్ ఈజ్ ఫిఫ్త్ రైట్ ఆఫ్ సి. సో ఎల్ అనేటువంటిది ఎల్ ఈజ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ సి. సో సికి ఫిఫ్త్ పొజిషన్లో రైట్లో ఎల్ అయితే కూర్చుని ఉందని చెప్తున్నారు. అంటే ఎల్కి సికి మధ్య 5 మెంబర్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంది. సో అంటే 4 మెంబర్స్ అనేటువంటి ఫిఫ్త్ ఆఫ్ అన్నాడు కాబట్టి మధ్యలో 4 మెంబర్స్ ఉంటారు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, డి ఈజ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది రో. సో డి అనేటువంటి వాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది రో అన్నాడు. ఇఫ్ నో అదర్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రో, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద సీటెడ్. సో టోటల్గా ఎంతమంది కూర్చున్నారు అన్నాడండి. సో ఇచ్చినటువంటి డేటా అయితే ఇదండి. సో మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి అందరూ. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారం, ఇచ్చిన డేటా ప్రకారం, క్వశ్చన్ ఉన్న డేటా ప్రకారం డి ఈజ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్ అనుకుందాం. సో డి అనేటువంటిది రైట్ ఎండ్లో కూర్చున్నాడు అని చెప్తాం ఫస్ట్ పాయింట్. అలాగే ఇచ్చినటువంటి డేటాలో డి ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హెచ్. అంటే డి పక్కనే, అంటే హెచ్కి రైట్ సైడ్నే డి కూర్చున్నాడు అన్న, అంటే డికి లెఫ్ట్లో హెచ్ కూర్చున్నాడు. సో ఇది క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, థర్డ్ పాయింట్, ఓన్లీ 3% బిట్వీన్ ద హెచ్ అండ్ ఎల్. సో హెచ్కి ఎల్కి మధ్యలో 3% ఉన్నారంటున్నాడు. అంటే 1, 2, 3 అంటే 4th ప్లేస్లో ఎల్. సో ఎల్కి హెచ్ల మధ్యలో 3% అయితే ఉన్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎల్ ఈజ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ ద సి. సో ఎల్ అనేటువంటిది సికి రైట్ పొజిషన్లో 5th పొజిషన్లో ఉందన్నాడు. అంటే 1, 2, 3, 4 అంటే ఇది సికి 1, 2, 3, 4, 5 అంటే ఎల్ అనేటువంటిది 5th రైట్లో ఉందని చెప్పాడు. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఏ అనేటువంటిది 3rd పొజిషన్లో ఉన్నారు అంటున్నాడు. అంటే 1, 2, 3 అంటే ఏ లెఫ్ట్ పొజిషన్లో ఉంది. సికి ఏ అనేటువంటి 3rd పొజిషన్లో లెఫ్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇదండి ఇచ్చినటువంటి డేటా. మొత్తం అయితే క్లియర్గా అయితే రాయడం జరిగింది. సో ఎంతమంది ఉన్నారో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే టోటల్గా 14 మెంబర్స్ అన్నారు. సో మనం అడిగిన క్వశ్చన్ కూడా అదే. సో వాట్ ఈస్ ద టోటల్ నంబర్ పర్సన్ సీటెడ్. సో 14 మెంబర్స్ అయితే ఉన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక నంబర్ సిరీస్ అయితే ఇచ్చాడండి. సో 3 నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో ఆ సేమ్ లాజిక్ ఉన్నటువంటి ఆప్షన్స్లో కూడా వర్తింపజేస్తుంది అంటున్నాడు. సో అలా లాజిక్ ఉన్నటువంటి 2 నెంబర్ సిరీస్ అయితే ఇచ్చాడు. 5, 62, 7 ఇది ఒక నెంబర్ సిరీస్. అలాగే 8, 188, 12 ఇది ఒక నెంబర్ సిరీస్. సో ఫస్ట్ ఈ 3 నెంబర్లు ఉన్నటువంటి సిరీస్ అయితే ఒకసారి చూద్దామండి. సో మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఈ రెండింటి యొక్క సమ్ కానీ లేకపోతే స్క్వేర్స్ కానీ సమ్ చేస్తే 62 రావాలి. ఒకసారి చూద్దాం. 5 స్క్వేర్ అంటే 25, అలాగే 7 స్క్వేర్ అంటే 49. సో ఈ రెండు ఒకసారి యాడ్ చేద్దామండి. అంటే 74 వస్తుందండి. సో 74 అంటే 74లో నుంచి 5 ప్లస్ మళ్ళీ 5 + 7 అంటే 12 మైనస్ చేద్దాం 74లో నుంచి. సో 74లో నుంచి 12 మైనస్ చేస్తే 62. సో మనకి ఇక్కడ సెకండ్ నెంబర్ కూడా 62నేగా. అంటే లాజిక్ అయితే చాలా క్లియర్గా అయితే వచ్చిందండి. సో ఇది సెకండ్ నెంబర్ సిరీస్ కూడా ఉందో లేదో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క స్క్వేరు అంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యొక్క స్క్వేరు, అలాగే వాటిని ఫస్ట్ నెంబరు అలాగే లాస్ట్ నెంబర్ యొక్క సమ్లో నుంచి మైనస్ చేస్తే ఈ 62 అనేటువంటిది సెకండ్ నెంబర్ అయితే వచ్చింది. సో ఇది లాజిక్. సో సెకండ్ నెంబర్ కూడా అదే ఉందో లేదో ఒకసారి చూద్దామండి సెకండ్ నెంబర్ సిరీస్కి కూడా. సో సెకండ్ నెంబర్ ఏంటండి, సిరీస్ ఏంటండి, 8, 188, 12.
సో 8 యొక్క స్క్వేర్ ఎంత అంటే 64, అలాగే 12 యొక్క స్క్వేరు 144 అంటే 208. ఈ రెండింటి యొక్క సమ్ము 208. అలాగే 8 + 12 ఎంత అంటే 20. సో దీంట్లోంచి 20 మైనస్ చేద్దాం. సో 8, 10లోంచి 2 తీస్తే 8, 188. సో ఇది కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందండి. సో ఫస్ట్ నెంబరు అలాగే సెకండ్ నెంబర్ యొక్క స్క్వేరు, దాంట్లో నుంచి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ యొక్క సమ్ము, అలాగే ఫస్ట్ నెంబరు అలాగే లాస్ట్ నెంబర్ యొక్క యాడింగ్ అనేటువంటిది ఆ స్క్వేర్లో ఇచ్చినటువంటి సమ్లో నుంచి మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇది లాజిక్. సో అదేవిధంగా ఏది ఫాలో అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ లాజిక్ ఫాలో అయితే ఏముందో ఒకసారి వెరిఫై చేద్దామండి. ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యొక్క స్క్వేరు, దాంట్లో నుంచి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటిదే సెకండ్ నెంబరు. సో ఆ లాజిక్ ఉన్నటువంటి ఏదో ఒకసారి వెరిఫై చేద్దాం. సో 10 స్క్వేర్ అంటే 100, అలాగే 9 స్క్వేర్ అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాను. 9 స్క్వేర్ అంటే 81 అంటే 181. సో ఈ 181లో నుంచి 10 + 9 అంటే 19 మైనస్ చేద్దాం. సో 19 మైనస్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది కాబట్టి 181 రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఎంత 6, 117, 19 అంటే 6 స్క్వేర్ అంటే 36, అలాగే 19 స్క్వేర్ అంటే 361. సో 19 స్క్వేర్ అంటే 361 కాబట్టి ఈ 16 స్క్వేరు 19 స్క్వేర్ 6 స్క్వేరు 19 స్క్వేర్ యాడ్ చేస్తే 7, 6, 3, 9, 397. 397 నుంచి 6 + 19 అంటే 25 మైనస్ చేస్తే 117 రావట్లేదు, ఇంక ఎక్కువే వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. అలాగే ఒకసారి థర్డ్ ఆప్షన్ అయితే ఒకసారి వెరిఫై చేద్దామండి. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 11. సో 11 స్క్వేర్ అంటే 121, అలాగే 13 స్క్వేర్ అంటే 169. ఈ రెండు యాడ్ చేస్తే 10, 9 అంటే 390. సో ఈ 390లో నుంచి 11 + 13 24. ఈ 24 మైనస్ చేయాలి. అంటే ఇక్కడ 390 ఉంది కాబట్టి ఇంకా తగ్గిద్ది, కాబట్టి ఇక్కడ 390 కన్నా ఇంకా తగ్గిద్ది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. ఫోర్త్ ఆప్షన్ ఏంటి 7, 144, 9. సో 7 స్క్వేర్ అంటే 49, అలాగే 9 స్క్వేర్ అంటే 81. సో 49ను 81 చేస్తే 9, 110, 8, 4, 10, 130. సో ఈ 130లో నుంచి ఈ 7 + 9 16. 130లో నుంచి 16 తీస్తే 114. సో మనకి సెకండ్ నెంబర్ కూడా 114 ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం లేదండి, ఫస్ట్ నెంబరు అలాగే థర్డ్ నెంబరు ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అలాగే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యొక్క సమ్ము ఈ స్క్వేర్ చేసి యాడ్ చేసిన దాంట్లోని మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేటువంటిది రావాలి. సో అది లాజిక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హరితేజ వాక్ టు ద స్కూల్ ఎట్ స్పీడ్ ఆఫ్ 4 km/h. సో మనకి 4 km/hతో హరితేజ ఇంటి నుంచి స్కూల్కి వాక్ స్పీడ్తో వెళ్తుంది అంటున్నాడు. అలాగే రిటర్న్ ఆన్ స్కూటర్ 20 km/h. హిజ్ యావరేజ్ స్పీడ్ 2 ways ఇన్ జర్నీ అన్నాడు. సో హరితేజ హౌస్ నుంచి స్కూల్కి డిస్టెన్స్ అనేటువంటి సేమ్ ఉంటుందండి. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు వాక్ చేస్తూ వెళ్తుంది. ఎంత స్పీడ్తో 4 km/hతో వాక్ చేస్తూ వెళ్తుంది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు 20 km/h స్పీడ్తో స్కూటర్ మీద అయితే వస్తుంది అన్నాడు. అయితే ఏమంటున్నాడు మనల్ని, వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? సో యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు, టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. సో యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు మనకి డైరెక్ట్గా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేటువంటిది ఫార్ములా. లేదు షార్ట్ కట్ అనుకుంటే స్పీడ్ ఇచ్చినప్పుడు 2 × xy/x + y అనేటువంటిది ఫార్ములా. సో మనకి 2 × xy/x+ అనేటువంటి దాంట్లో ఒకసారి సబ్మిట్ చేద్దాం. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను, తర్వాత కాన్సెప్ట్ చెప్తానండి. సో 2 × x అంటే ఫస్ట్ 4 km/h కదా, అలాగే సెకండ్ ఎంత అంటున్నాడు 20/4 + 20 అంటే 24. సో దీంట్లో ఈ 4 అనేది 6లో 6 సార్లు పోతుంది. 6, 4, 24. ఈ 2 దీంట్లో 3 సార్లు పోతుంది. అంటే
20/3 అనేటువంటిది యావరేజ్ స్పీడ్ అనమాట. సో 20/3 km/h అనేటువంటిది యావరేజ్ స్పీడ్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదండి, ఫస్ట్ ఆప్షన్ 20/3 అనేటువంటిది యావరేజ్ స్పీడ్ అండి. ఫస్ట్ ఆప్షన్ అయితే మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. లేదు కాన్సెప్ట్ చెప్పండి సార్ అంటే కాన్సెప్ట్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నాను కాబట్టి యావరేజ్ స్పీడ్ అనేటువంటిది టోటల్ డిస్టెన్స్ అనేటువంటిది వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు రెండు సేమ్ డిస్టెన్స్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2D. అలాగే టోటల్ టైం అన్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు అంటే T1 అన్నప్పుడు వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ D, అలాగే ట్రావెల్ స్పీడ్ అంతా వాక్ చేస్తుంది కాబట్టి 4 km/h. అలాగే వచ్చేటప్పుడు టైం వచ్చేసి డిస్టెన్స్ అనేటువంటిది సేమ్ D కాబట్టి స్పీడ్ అంతా 20, ఇది టైం. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత 2D, అలాగే టోటల్ టైం అంటే D/4 ప్లస్ D/24. మనకి D కామన్ తీసుకుంటే ఈ D క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 2/20 + 4 అంటే 24/4 × 20. సో ఈ 2 అనేటువంటి దీంట్లో 24లో 12 టైమ్స్ పోతుంది, ఈ 4 అండ్ 12లో 3 టైమ్స్ పోతుంది, ఈ 20 పైకి వెళ్ళిపోతుంది అంటే 20/3 km/h. సో మనకి యావరేజ్ స్పీడ్ అంతా 20/3 km/h. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు కాన్సెప్ట్ చెప్పాను, అలాగే షార్ట్ కట్ చెప్పాను. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద గివెన్ లెటర్ క్లస్టర్ పేర్స్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ లెటర్ cluster of the following certain logic. Study the given pairs carefully and form the given options. Select the pair that follows the same logic. సో మనకి ఇక్కడైతే 2 pairs ఇచ్చాడండి, లెటర్స్ క్లస్టర్స్ యొక్క 2 pairs ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనకి ఫస్ట్ లెటరు క్లస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటరు అలాగే సెకండ్ క్లస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది అన్నాడు. సో ఆ లాజిక్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్టు అనేటువంటిది అయితే వెరిఫై చేయమన్నాడండి. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి క్లస్టర్స్ని ముందు ఏ లాజిక్ ఉందో చూద్దామండి. సో HCM అలాగే MHR ఇది 2 క్లస్టర్స్ యొక్క ఫస్ట్ రిలేటెడ్ పేర్ అండి. సో H అంటే 8 అండి, అలాగే M అంటే 13. సో రిలేటెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వాటి యొక్క నంబరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. A1 అలాగే B2 అలా ఇచ్చుకుంటూ వెళ్తే హెచ్ యొక్క నంబర్ వచ్చేసి 8, అలాగే ఎం యొక్క నంబర్ వచ్చేసి 13. సో వీటికి 8 13 అవ్వాలంటే +5 యాడ్ చేయాలండి. అలాగే సి యొక్క నంబర్ వచ్చేసి 3, అలాగే హెచ్ యొక్క నంబర్ ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కాబట్టి 8. సో 3 + 5 యాడ్ చేస్తేనే హెచ్ అనేటువంటిది వస్తుంది. అంటే సికి హెచ్ రావాలంటే 5 యాడ్ చేయాలి, అంటే 3 8 అవ్వాలంటే 5 యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా 5 యాడ్ అవుతుంది. అలాగే ఎం అంటే 13, ఆర్ అంటే 18 అండి. సో 13 18 అవ్వాలంటే మళ్ళీ +5 అయితే యాడ్ అవ్వాలి. సో ఈ లాజిక్ ఏంటంటే ఈ ఫస్ట్ క్లస్టర్ యొక్క నంబర్ సిరీస్కి సెకండ్ క్లస్టర్లో ఉన్న నంబర్ సిరీస్కి ఫస్ట్ లెటర్కి సెకండ్ క్లస్టర్లో ఉన్న ఫస్ట్ నెంబర్కి 5 యాడ్ చేయాలి. అలాగే ఫస్ట్ క్లస్టర్లో ఉన్నటువంటి సెకండ్ నెంబర్కి సెకండ్ క్లస్టర్లో ఉన్నటువంటి సెకండ్ నెంబర్కి 5 యాడ్ చేయాలి. అలాగే ఫస్ట్ క్లస్టర్లో ఉన్న థర్డ్ లెటర్కి అలాగే సెకండ్ క్లస్టర్లో ఉన్నటువంటి థర్డ్ లెటర్కి 5 యాడ్ చేయాలి. సో ఈ 5 అనేటువంటిది యాడ్ అవుతూ ఉంది. సో ఇది లాజిక్ అండి. సో సెకండ్ సిరీస్కి కూడా సేమ్ ఫాలో అవుతుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. సో సెకండ్ నంబర్ సిరీస్ వచ్చేసి FET అలాగే KJY. సో F అంటే 6, మనకి K అంటే 11 అండి. సో మనకి 6 11 అవ్వాలంటే +5 యాడ్ చేయాలి. అలాగే E అంటే 5, అలాగే J అంటే 10. సో ఈ J అవ్వాలంటే మళ్ళీ +5 యాడ్ చేయాలి. అలాగే T అంటే 20, Y అంటే 25. సో 20 25 అవ్వాలంటే మళ్ళీ +5 యాడ్ చేయాలి. సో ఇది కూడా ఓన్లీ టోటల్ 5 యాడ్ అవుతుంది ప్రతి నెంబర్కి. సో ప్రతి లెటర్కి నెక్స్ట్ లెటర్ రావాలంటే 5 అయితే యాడ్ అవుతుందండి. సో లాజిక్ వచ్చేసి 5 యాడ్ అవ్వాలి. సో ఒకసారి ఆప్షన్స్ అయితే వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి P, ఫస్ట్ క్లస్టర్లో ఉన్నటువంటి నెంబర్ ఫస్ట్ లెటర్ P, అలాగే సెకండ్ క్లస్టర్లో ఉన్నటువంటి నెంబర్ T. సో P అంటే 16, T అంటే 20. సో 16 20 అవ్వాలంటే +4 యాడ్ చేయాలి. మనకి ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి లాజిక్ ప్రకారం +5 యాడ్ అవ్వాలి, కానీ ఇక్కడ +4 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్.
అలాగే సెకండ్ ఆప్షన్ అయితే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ లెటర్ యూ, అలాగే సెకండ్ క్లస్టర్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి జే. సో యూ అంటే 21 అండి, అలాగే జే అంటే 26. సో 21 26 అవ్వాలంటే ఫస్ట్ 5 యాడ్ అవ్వాలి. సో పైన ఇచ్చిన లాజిక్ కూడా 5 యాడ్ అవ్వాలి కాబట్టి సరిపోతుంది. సరే, ఫస్ట్ నెంబర్లో నెక్స్ట్ లెటర్ వచ్చేసి పి. పి అంటే 16. అలాగే సెకండ్ క్లస్టర్లో నెక్స్ట్ నెంబర్ యూ. సో యూ అంటే 21. సో 16 21 అవ్వాలంటే +5, 16 + 5 21 కాబట్టి అది కూడా ఫాలో అవుతుంది. అలాగే నెక్స్ట్ లెటర్ వచ్చేసి జే. జే అంటే 10. అలాగే నెక్స్ట్ క్లస్టర్లో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఓ. ఓ అంటే 15. సో 10 15 అవ్వాలంటే +5. సో టోటల్గా ఈ +5 కాన్సెప్ట్ అయితే ఇది ఫాలో అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి. సో ఎందుకంటే అది కూడా ఏం లాజిక్ ఫాలో అవుతుందో మనకు తెలియాలి కాబట్టి ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్స్ రావచ్చు కదా, అందుకని వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ యూ, థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి యూ. అలాగే సెకండ్ క్లస్టర్లో థర్డ్ ఆప్షన్లో ఎల్ ఉందండి. యూ అంటే 21, ఎల్ వచ్చేసి మనకి 12. సో ఇది టోటల్గా ఇది అన్ఫెయిర్ అండి, ఎందుకంటే 21కి 12కి చాలా లార్జ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది రాంగ్. అలాగే ఫోర్త్ ఆప్షన్లో జీ ఉంది, తర్వాత నెక్స్ట్ లెటర్లో హెచ్ ఉంది. జీ అంటే 7 అండి. సో జీ అంటే 7, హెచ్ అంటే 8 కాబట్టి +1 యాడ్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ మనకి పైన ఇచ్చినటువంటి పేర్స్ యొక్క లాజిక్ ఫాలో అయ్యేది సెకండ్ ఆప్షన్ ఒకటేనండి. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √0.0306225 0.001225. సో మనకి ఇక్కడ ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రూట్ ఓవర్ తీసుకొని ఫస్ట్ డిజిట్లో 0.30625 అంటే టోటల్గా 6 డిజిట్స్ తర్వాత పాయింట్ తర్వాత 6 డిజిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 0.30625 సో 6 డిజిట్ కాబట్టి ఆ 6 డిజిట్ వాల్యూ అయితే 336, మొత్తం 6 డిజిట్స్ కాబట్టి ఇలా వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెకండ్ కింద డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ కూడా 6 డిజిట్ మీద కాబట్టి ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1225/6 డిజిట్స్. సో ఈ 6 డిజిట్, సో ఈ 6 డిజిట్ నెంబర్ అయితే 1 lakh క్యాన్సిల్ అయిపోతుంది. సో టోటల్గా మనకి రూట్ ఓవర్లో 0.30625/12225 సో ఈ నెంబర్ అయితే ఉందండి. సో √0.30625/12225 12225ని సో ఫస్ట్ 5 టైమ్స్ అయితే చూద్దామండి. సో 25 టైమ్స్ అయితే దీంట్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో √25 అంటే 5 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రమేష్ ఇన్వెస్టెడ్ 1232 rupees at 5% per annum at the rate of simple interest in a bank. What amount will be after get 3 years? సో మనకి ఆఫ్టర్ 3 years తర్వాత ఎంత అమౌంట్ అనేటువంటిది రమేష్ తీసుకుంటాడు అన్నాడు బ్యాంక్ నుంచి. సో మనకి ప్రిన్సిపల్ ఇచ్చేసాడండి. ప్రిన్సిపల్ ఎంత 1232 రూపీస్ అంటే 1232 రూపీస్ అనేటువంటిది ప్రిన్సిపల్ అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు 5%. సో టైం ఎంత ఇచ్చాడు 3 years. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కాదండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయమంది, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అమౌంట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో వచ్చినటువంటి ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో అది యాడ్ చేస్తే వచ్చేదే ఈ అమౌంట్. సో మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది అమౌంట్. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి అమౌంట్ అయితే యాడ్ చేయాలి. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేటు /100. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 1232 ఇంటూ టైం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5, అలాగే టైం ఎంత 3 years /100. సో మనకి ఈ 1232ని 15 అంటే 5 × 3 ఈ 15తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 6
సో 18,480 రూపాయలు అనేటువంటిది మల్టిప్లై చేస్తూ వచ్చిందండి. బై 100 ఉంది కాబట్టి సో ఈ 0 క్యాన్సిల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ 10 ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. 184.8 అనేటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకు కావాల్సింది ఏంటి? అమౌంట్. మన క్వశ్చన్లో అడిగింది అమౌంట్. సో ఈ 184.8కి ఈ 1232 అయితే యాడ్ చేస్తే మనకి అమౌంట్ అయితే వస్తుందండి. సో ప్రిన్సిపల్ ఎంత? మనకి ప్రిన్సిపల్ ఎంత? 1232కి మనకి ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ 184.8. సో 8 యాడ్ చేద్దాం. అలాగే 4 + 2 అంటే 6, 8, 3 11 అంటే 2 + 2 అంటే 4 అంటే 1416.8 అనేటువంటిది అమౌంట్ అండి. సో అమౌంట్ వచ్చేసి 1416.80 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ అంజ్ అండ్ మాథ్యూ ఆర్ రేషియో 5:7. సో వారి యొక్క ఇన్కమ్స్ రేషియో 5:7 ఇచ్చాడు. సో ఈచ్ ఆఫ్ దెమ్ సేవింగ్ 10,000 ఎవ్రీ మంత్. సో వాళ్ళు ప్రతి నెల 10,000 అనేటువంటి సేవింగ్ చేస్తున్నారన్నారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్, సో వారి యొక్క రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడండి? 2:3. ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ అనూజ్. సో అనూజ్ యొక్క ఇన్కమ్ ఎంత అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఎక్స్పెండిచరు సేవింగ్ రెండు యాడ్ చేసే ఇన్కమ్ అయితే వస్తుందండి. సో మనకి ఇన్కమ్ అంజు అలాగే మాథ్యూ యొక్క ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:7. సో అంజు యొక్క ఇన్కమ్ 5x అనుకుందాం. అలాగే మాథ్యూ యొక్క ఇన్కమ్ ఎంత అంటున్నాడు? 7 కాబట్టి 7x అనుకుందాం. సో వారి యొక్క అంజు యొక్క ఇన్కమ్ 5x, మాథ్యూ యొక్క ఇన్కమ్ 7x అంటున్నాడు. సో వారికి ప్రతి నెల ఎంత సేవింగ్ అంటున్నాడు? 10,000. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అన్నాను కాబట్టి సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్ అనుకోవచ్చుగా. సో ఈ విధంగా రాసుకుంటే మనకి 5xలో నుంచి 10,000 మైనస్ చేసుకుందాం. అలాగే 7xలో నుంచి 10,000 చేసుకుంటే వాటి యొక్క రేషియో అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి ఆ రేషియో ఫామ్లో రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్. సో ఇది ఫార్ములా. సో వారి యొక్క ఇన్కమ్ ఎంత? ఫస్ట్ అంజు యొక్క ఇన్కమ్ 5x, అలాగే మాథ్యూ ఇన్కమ్ ఎంత? 7x. సో వారి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? అదే మనకు రేషియోలో ఇచ్చాడు కాబట్టి సేవింగ్ ఎంత? ప్రతి ఒక్క సేవింగ్ ప్రతి నెల సేవింగ్ 10,000. అంజు యొక్క సేవింగ్ 10,000 ప్రతి మంత్, అలాగే మాథ్యూ యొక్క సేవింగ్ కూడా 10,000. సో ఈ రెండు ఎక్స్పెండిచరు అది ఇన్కమ్ మైనస్ సేవింగ్ మైనస్ చేస్తే వచ్చేది ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 2:3కి ఈక్వల్. సో దీన్ని బట్టి ఎక్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి అంజు యొక్క ఇన్కమ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 3 × 5 అంటే 15x మైనస్ 3 × 10,000 కాబట్టి 30,000. అలాగే 2 × 7x అంటే 14x మైనస్ 20,000. సో మనకి ఈ ఈ 30,000 ఇటు వస్తే -30,000 + 30,000 అవుతుంది. సో -20,000 + 30,000 అంటే 10,000 అనేటువంటిది ప్లస్లో వస్తుంది. అలాగే ఈ 14x అనేటువంటి వెళ్తే -14 అవుతుంది. సో x ఈక్వల్ టు 10,000. సో x 10,000 అంటే మనల్ని అడిగింది ఏంటండి? అంజు యొక్క ఇన్కమే కదా. అంజు యొక్క ఇన్కమ్ ఎంత? 5x. సో 5x అంటే 5 × x అంటే 10,000 కాబట్టి 5 × 10,000 అంటే 50,000 అనేటువంటిది అనుజ్ యొక్క ఇన్కమ్ అండి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7/3 అండ్ 12/5. సో ఎప్పుడైనా సరే రూట్స్ అనేటువంటివి ఇచ్చినప్పుడు వాటి యొక్క ఈక్వేషన్ ఆల్ఫా బీటా అనేటువంటి రూట్స్ అయినప్పుడు సో వాటి యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో చేస్తే మనకి రూట్స్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఆల్ఫా ప్లేస్లో మనకి 7/3 అలాగే బీటా ప్లేస్లో 12/5 అనేది చూద్దామండి. సో ఆల్ఫా 7/3 అనమాట. సో x మైనస్ ఆల్ఫా అంటే 7/3 అలాగే x మైనస్ బీటా అంటే 12/5 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఈ విధంగా ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దామండి. సో 3x మైనస్ 7 అలాగే 5x మైనస్ 12. సో ఈ న్యూమరేటర్లో ఈ 3 5 అనేది ఇటు పక్క జీరోకి మల్టిప్లై అయితే జీరో అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా జీరో వేస్తానండి. సో 3x ఇంటూ 15 అంటే 5x అంటే 3 5 15 x స్క్వేర్. అలాగే 3x ఇంటూ మైనస్ 12 అంటే 36x. అలాగే మైనస్ 7 ఇంటూ 5x అంటే మైనస్ 35x. అలాగే మైనస్ 7 ఇంటూ మైనస్ 12 అంటే మైనస్ 7 7 12 84 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 12 80 ప్లస్ 84. సో మనకి మైనస్ 36 మైనస్ 35 అంటే 71 మైనస్ 71. సో 15x స్క్వేర్ మైనస్ 71x ప్లస్ 84 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ అండి. సో ఈక్వేషన్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సో 15x స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 84 అండి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 3 స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై 2 కండిషన్స్. సో 1 and 2 assuming the statements and true even if they seem to be variance with commonly known facts. Decide of the conclusions logically follows from the statements. సో మనకి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడండి. సో ఆ స్టేట్మెంట్స్ అయితే చూద్దామండి. సమ్ పర్సెస్ ఆర్ కీస్. సో కొన్ని పర్సెస్ అనేటువంటివి కీస్ అంటున్నాడండి. సో ఇవి పర్సెస్ అనుకుందాం. అలాగే సమ్ పర్సెస్ అంటున్నాడు కాబట్టి ఇవి కీస్ అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ లాకర్స్ ఆర్ కీస్. సో ఇది లాకర్స్, ఇవి కీస్, ఇవి లాకర్స్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ కీస్ ఆర్ పిన్స్. సో ఇవి ఆల్ కీస్ ఆర్ పిన్స్. సో ఇవండి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తగ్గట్టుగా వెన్ డయాగ్రామ్ అయితే గీయడం జరిగిందండి. సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ పిన్స్. సో సమ్ పిన్స్ ఆర్ పర్సెస్. సో ఇవి పిన్స్, ఇవి పర్సెస్. సో సమ్ పిన్స్ అంటే ఇక్కడ కొంచెం రిలేషన్ అయితే ఉంది కాబట్టి సమ్ పిన్స్ అండ్ పర్స్ అనేటువంటిది కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుందండి. అలాగే రెండో కన్క్లూజన్ చూద్దాం. నో పిన్ ఈజ్ పర్స్. సో పిన్కి పర్స్కి కొంత రిలేషన్ అయితే ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ నో అంటున్నాడు. సో నో కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేటువంటిది రాంగ్. సో సమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ కన్క్లూజన్ రైట్ అయింది. ఇక్కడ రిలేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రైట్ అయింది. ఇక్కడ రెండో కన్క్లూజన్ ఏమన్నాడు, లేదు అన్నాడు. లేకుండా లేదు కదా, ఇక్కడ కొంత అయితే ఉంది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ కూడా స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ సంబంధించిందండి. ఇది కూడా వెన్ డయాగ్రామ్సే. సో ఒకసారి చూద్దామండి. సమ్ బెడ్స్ ఆర్ టేబుల్స్. సో ఇవి బెడ్స్, అలాగే ఇవి టేబుల్స్. అలాగే సమ్ టేబుల్స్ ఆర్ కబోర్డ్స్. ఇవి కబోర్డ్స్. అలాగే సమ్ కబోర్డ్స్ ఆర్ చైర్స్. ఇవి చైర్స్. సో ఇచ్చినటువంటి కన్క్లూజన్ చూద్దాం. సమ్ చైర్స్ ఆర్ బెడ్స్. సో చైర్స్, ఇక్కడ బెడ్స్. సో ఈ రెండింటికి రిలేషన్ లేదు కాబట్టి కన్క్లూజన్ 1 అనేటువంటిది రాంగ్. అలాగే కన్క్లూజన్ 2 చూద్దాం. సమ్ బెడ్స్ ఆర్ కబోర్డ్స్. సో ఇవి బెడ్స్, ఇవి కబోర్డ్స్. సో ఇవి కబోర్డ్స్. సో బెడ్స్కి కబోర్డ్స్కి రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ ఏ కన్క్లూజన్ ఫాలో అవ్వట్లేదు, 1 ఫాలో అవ్వట్లేదు, 2 ఫాలో అవ్వట్లేదు కాబట్టి నైదర్ కన్క్లూజన్ 1 ఆర్ నాట్ 2 ఫాలో. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. The following chart shows the percentage of various products from the electronic goods shop during the year 2021. The total number of products sold from the shop during 2021 is 16,800. Study the chart and answer the question. సో మనకి టోటల్గా అయితే 2021లో ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ వాల్యూ వచ్చేసి 16,800 రూపీస్ అనేటువంటిది ఇచ్చాయండి. సో ఇది 100%కి అయితే ఈక్వల్ అనుకుందాం. అయితే మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దామండి. సో స్టడీ ద చార్ట్ అన్నాడు. సో తర్వాత కింద క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయమంటున్నాడు. హౌ మెనీ మోర్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఫ్రమ్ ద షాప్ ఇన్ కంపారిజన్ టు ఓవెన్స్ డ్యూరింగ్ ద 2021. సో మనకి ఓవెన్స్ అనేటువంటివి 8%, అలాగే ఫ్యాన్స్ అనేటువంటి 28%. సో మనకి కంపారిజన్ అన్నాడు కాబట్టి ఎన్ని మోర్ ఫ్యాన్స్ అనేటువంటివి ఎన్ని ఎక్కువ ఓవెన్తో కంపేర్ చేసుకుంటే అయినాయి అన్నాడు కాబట్టి ఇది 28% ఆఫ్ ద ఫ్యాన్స్
అలాగే ఓవెన్స్ అనేటువంటివి 8%. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేటువంటిది 20%. సో 20% అనేటువంటిది మోర్ అనేటువంటి ఫ్యాన్స్ అనేటువంటివి సేల్ అయినాయి అని అన్నాడు. సో ఈ 20% ఎంత అన్నాడు. సో 100% వచ్చేసి 16,800. సో ఈ 20% ఎంత అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దామండి. సో మనకి ఈ 0 అనేటువంటిది ఇక్కడ 0 అయితే క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 అనేటువంటి ఇక్కడ 0 అయితే క్యాన్సిల్ అవుతుంది. 1% వచ్చేసి సో 1680ని 2తో మల్టిప్లై చేద్దాం. సో 1680 ఇంటూ 2. సో మనకి 2 zeros 2, అలాగే 8 రోళ్ళు 16, మళ్ళీ 6 రోళ్ళు 12, 12ను 16లో 1 ఉంది కాబట్టి 3, 1 2 2, అంటే 20% వచ్చేసి 3,360 అండి. సో మనకి 20% అండ్ మోర్ ఫ్యాన్స్ అనేటువంటి సేల్ అయినాయి కాబట్టి సో 20% వచ్చేసి 3,360. సో మనకి ఆప్షన్ 3,360 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మిస్టర్ శర్మ అండ్ గుప్తా అండ్ సిన్హా ఇన్వెస్టెడ్ 4,000, 8,000, 6,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. మిస్టర్ శర్మ లెఫ్ట్ 6 months. ఆఫ్టర్ 6 months తర్వాత శర్మ అనేటువంటి లెఫ్ట్ అయ్యారు. అలాగే ఆఫ్టర్ 8 months దే గెయిన్ 34,000. వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ గుప్తా. సో గుప్తా యొక్క షేర్ ఎంత అని అడిగాడండి క్వశ్చన్లో. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ప్రాఫిట్, ఇది పార్ట్నర్షిప్ క్వశ్చన్ అండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని అయితే క్వశ్చన్ అయితే చేయాలండి. సో మనకి టోటల్గా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్. సో ఈ ఫార్ములానే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా పార్ట్నర్షిప్ సంబంధించి. సో ఈ ఫార్ములా బేసిస్ని మనం టోటల్ క్వశ్చన్ అంతా చేస్తాను, ఒకసారి చూడండి. సో శర్మ, అలాగే గుప్తా, అలాగే సిన్హా. సో వీటి యొక్క షేర్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ శర్మ 4,000 అయితే ఇన్వెస్ట్ చేశాడు. సో ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? 6 months. అలాగే గుప్తా 8 months అనేటువంటిది ఇన్వెస్ట్ చేశాడు. సో 8,000 అనేటువంటిది 8 months ఇన్వెస్ట్ చేశాడు. అలాగే సిన్హా 6,000 అయితే ఇన్వెస్ట్ చేశాడు, కానీ 8 months అయితే ఇన్వెస్ట్ చేశారు. సో వీటి యొక్క రేషియో, సో ప్రాఫిట్ యొక్క రేషియో అనే వాళ్ళ యొక్క షేర్స్ యొక్క రేషియో అనేటువంటిది నేను రాశాను. సో ఈ 3 zeros, ఈ 3 zeros, ఈ 3 zeros అయితే క్యాన్సిల్ అయిపోయినండి. సో 6 4 24, అలాగే 8 8 64, అలాగే 6 8 48. సో వీటి యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటిది సిన్హాది, గుప్తాది, అలాగే నెక్స్ట్ వచ్చేసి శర్మాది, గుప్తాది, సిన్హాది. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటిది ఇదండి. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 8 ఎక్కువ, దీంట్లో 3 సార్లు 8 3 24, 8 8 64, సో 6 8 48. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటి ఎలా ఉందండి? 3:8:6. సో 3:8:6 అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్ ఎలా ఉందండి? 3:8:6. సో మనకి టోటల్ ప్రాఫిట్ షేర్ ఎంత అంటున్నాడు? 3 + 8 అంటే 11, 11 + 6 అంటే 17. టోటల్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటిది 17 అండి. అంటే ఇవన్నీ యాడ్ చేశాను, 3:8:6 అని యాడ్ చేస్తే 7 parts. కానీ మనకి ఈ 7 parts అనేటువంటి క్వశ్చన్లు ఎంత అన్నాడు? గెయిన్ అనేటువంటి 34,000 అన్నాడు. సో ఈ 7 parts అనేటువంటిది 17 parts అనేటువంటి 34,000కి ఈక్వల్. వాట్ విల్ బి ది షేర్ ఆఫ్ ది గుప్తా. సో గుప్తా షేర్ ఎంత? 8%. వాళ్ళ యొక్క ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 8 parts అనమాట. సో 1 part ఎంత? 2,000. సో 1 part 2,000 అయినప్పుడు 8 parts ఎంత? 16,000. సో 16,000 అనేటువంటి ఆప్షన్ ఒకటే 4th ఆప్షన్. ఈ గుప్తాది అడిగాడు కాబట్టి 8 partsతో మల్టిప్లై చేశాను. అదే శర్మాది అడిగితే 2,000 × 3 అంటే 6,000 అనేటువంటిది శర్మ యొక్క ప్రాఫిట్. అలాగే సిన్హాది అడిగారు అనుకోండి, 6 × 2,000 అంటే 12,000. సో మనల్ని అడిగింది గుప్తాది కాబట్టి గుప్తా యొక్క ప్రాఫిట్ షేర్స్ అంతా 8 parts కాబట్టి ఆ 8 partsని ఈ 2,000తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే 16,000 కాబట్టి సో గుప్తా యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 16,000. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ 1/cot² x హోల్ స్క్వేర్ ప్లస్ 1/tan² x/1 + tan² x హోల్ స్క్వేర్ ప్లస్ 1/1 + tan² x. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకోవాలండి. సో బేసిక్స్ అయితే చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో sin² x + cos² x = 1. సో ఇదొక లాజిక్ అండి. అలాగే
నెక్స్ట్ ఫార్ములా అండి, లాజిక్ కాదు. అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. లేదా దీన్ని సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ కింద అయితే రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దీన్ని కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ కింద కూడా కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు అండి. సో ఏం లేదు, ఈ మైనస్ ఉందని అటు పంపించడమే చేసింది. అలాగే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అలాగే 1 బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఎక్స్ అండి. లేదా 1 బై కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అలాగే సేమ్ 1 బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అలాగే 1 బై సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కింద అయితే రాసుకోవచ్చు. సో ఇవండి ట్రిగ్నోమెట్రీ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనకు ఉపయోగపడేటువంటి ఫార్ములాస్. సో వీటిని మనం కన్వర్ట్ చేసుకుని వాటిని సింప్లిఫై చేసుకుని అయితే ఈక్వేషన్లు అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే చేయాలండి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం 3 పార్ట్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ సింప్లిఫై చేసి అయితే మీకు ఆన్సర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకి 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అన్నాడు కదండి, హోల్ స్క్వేర్ అన్నాడు. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే మనకి ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, 1 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని. సో మనకి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాం. సో 1 బై కొసీకెంట్ అంటే మీకు ఇందాక నేను చెప్పాను, 1 బై కొసీకెంట్ అంటే సైన్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 అనమాట. సో ఫస్ట్ దాంట్లో మనం 3 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదండి. 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4x. అలాగే నెక్స్ట్ వచ్చేసి టాన్ స్క్వేర్ ఎక్స్. సో టాన్ స్క్వేర్ ఎక్స్ని మనం సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ కింద రాసుకోవచ్చు అండి. బై డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ని మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కింద అయితే రాసుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను ఇందాక ఫార్ములాలో చెప్పాను, హోల్ స్క్వేర్. సో మనకి 1 బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ 1 బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని కాస్ స్క్వేర్ ఎక్స్ కింద అయితే రాసుకోవచ్చు. హోల్ స్క్వేర్ కాబట్టి కాస్ పవర్ 4x. సో ఇది మొత్తం ఇది కాస్ పవర్ 4x. సో మనకి ఇది పైకి వెళ్తే సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 బై కాస్ పవర్ 4x అండి. సో దీన్ని 1 బై కాస్ పవర్ 4x. సో మనకి ఈ స్క్వేర్ దీంట్లో పవర్ 4లో 2 టైమ్స్ అయితే పోతుందంటే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని పైకి తీసుకెళ్తే సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుందండి. సో ఒకసారి క్లియర్గా రాస్తున్నాను. సో న్యూమరేటర్లోకి వెళ్తే సెకండ్ది వచ్చేసి సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇలా అయితే దీన్ని కన్వర్ట్ చేసామండి సెకండ్ది. సో నెక్స్ట్ థర్డ్ది ఒకసారి చూద్దామండి. 1 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే దాన్ని మనం సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కింద అయితే రాసుకోవచ్చు కదండి. సో 1 బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో ఈ 1 బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని 1 బై సీకెండ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో మనకి టోటల్గా సైన్ పవర్ ఎక్స్ అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్. సో ఈ విధంగా అయితే వచ్చిందండి. సో ఈ సైన్ పవర్ 4x కూడా ముందు రాస్తున్నాను, సైన్ పవర్ 4x ప్లస్. సో ఈ విధంగా అయితే మనకి టోటల్గా ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చిందండి. సో దీంట్లో నుంచి మనం సైన్ పవర్ ఎక్స్ అనేటువంటిది కామన్ తీద్దామండి. సో సైన్ స్క్వేర్ ఎక్స్ అనేటువంటిది కామన్ తీస్తే సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్తే ఇంకొక సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆల్రెడీ పోయింది కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో అలాగే నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఈ విధంగా అయితే ఈక్వేషన్ అయితే రాశాను. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1.
సో 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఈ చివర కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో టోటల్గా ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చింది 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈక్వేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది, క్యాలిక్యులేషన్ కూడా లెంతీగా ఉంది. కాకపోతే మనం ఈజీగా ఎక్కువగా స్టెప్స్ అనేటువంటిది ఫార్వర్డ్గా వేసుకుని మైండ్ స్టెప్స్ వేస్తే క్వశ్చన్ అనేటువంటి చాలా ఈజీ అండి. సో ఎగ్జామ్లో చాలామంది ఇది లెంతీ ప్రాసెస్ అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. సో మనకి టైం 1 minute ఉంది అనుకుంటే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఇలాంటివి అయితే ఈజీగా పెట్టచ్చు. సో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్స్కి 1 అనేటువంటిదే ఆన్సర్గా ఉంటుంది. కాకపోతే వెరిఫై చేయండి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి, అక్కడ టిక్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. సో మీకు ప్రాక్టీస్ కోసం అయితే నేను అన్ని ఫార్ములాలు వేసుకుని ఈజీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. అలాగే నెక్స్ట్ నెంబర్ సిరీస్ అయితే ఒకటి ఇచ్చాడండి, ఒకసారి నెంబర్ సిరీస్ చూడండి. సో 45, 52, 61, 73, 90. సో నెక్స్ట్ ఏమొస్తుంది అన్నాడు, ఒకసారి చూద్దామండి. సో 45, 52. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతండి? 7. అలాగే 52కి 61కి డిఫరెన్స్ ఎంతంటే 9. అలాగే 73, 61 తర్వాత 73 ఉంది, దాని యొక్క డిఫరెన్స్ 61కి 73కి డిఫరెన్స్ 12. అలాగే నెక్స్ట్ ఎంత ఇచ్చాడు? 90. సో 73కి 90కి డిఫరెన్స్ 90కి డిఫరెన్స్ 17. సో 9, 12, 7, 9, 12, 17 ఇచ్చాడండి. సో నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి అంటున్నాడు. సో 7కి 9కి డిఫరెన్స్ ఎంత అండి? 2. 9కి 12కి డిఫరెన్స్ 3. 12కి 17కి డిఫరెన్స్ 5. అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి? 2, 3, 5, 7. అంటే ఆడ్ నెంబర్స్ అనేటువంటిది అంటే 2, 3, 5 అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి నెక్స్ట్ నెంబరు 7. అంటే ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకుని వెళ్తున్నాడు కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎంత యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. సో 7 యాడ్ చేస్తే మనకి 17కి 7 యాడ్ చేస్తే 24. సో 19కి 24 యాడ్ చేస్తే 19 + 24 అంటే 114. సో 114 ఉన్న ఆప్షన్ ఏదండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీ కానిది ఏది అన్నాడండి. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ మీడియన్స్. సో ఇది రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అలాగే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ మీడియన్స్ అనేటువంటిది ప్రాపర్టీ అనేది ట్రూ ప్రాపర్టీ అనండి. సో ఇది కరెక్ట్ అండి, రాంగ్ అయితే కాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కరస్పాండింగ్ సైడ్స్, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఆఫ్ పెరిమీటర్స్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటేనండి. సో 2 సిమిలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ టు వాటి యొక్క పెరిమీటర్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుందండి. అలాగే థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్. సో ఇది కూడా కరెక్టేనండి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పుకుంటే వాటి యొక్క సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ టు వాటి యొక్క ఆల్టిట్యూడ్స్ యొక్క కరస్పాండింగ్స్ అనేటువంటి రేషియో అయితే కరెక్టేనండి, అది కూడా సిమిలర్ ప్రాపర్టీయే. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, ద రేషియో ఆఫ్ ఎనీ 2 ట్రయాంగిల్స్, రేషియో ఆఫ్ ఎనీ 2 ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్స్ అనేటువంటివి రేషియో ఆఫ్ ఎనీ 2 మీడియన్స్. సో యాంగిల్స్కిను మీడియన్కి లింక్ చేస్తున్నాడండి. సో ఇది రాంగ్ అండి. సో ఇది ఎప్పుడు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్లో అయితే లేదు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో మనల్ని అడిగింది కూడా నాట్ ఏ ప్రాపర్టీ అన్నాడు. సో ఇది ప్రాపర్టీ అయితే కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ విల్ కమ్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఒక సిరీస్ అయితే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఆన్సర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో దాంట్లో మనకి ఏమన్నాడు, ప్లస్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్ అంటున్నాడు. అలాగే ప్లస్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ అంటున్నాడు. అలాగే ఇంటూను మైనస్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో 42 ప్లస్లో 7 ప్లస్లో డివైడెడ్ బై అంటే ప్లస్ డివైడ్ బై ఇంటర్చేంజ్ చేయమన్నాడు కాబట్టి, అలాగే 7 డివైడెడ్ బై అంటున్నాడు కాబట్టి ప్లస్ 24. అలాగే 24 × 6 అంటున్నాడు కాబట్టి ఇంటూ ప్లేస్లో -6. అలాగే 6 - 3 కాబట్టి ఇక్కడ మైనస్ ప్లేస్లో ఇంటూ. సో ఒకసారి బాడ్మాస్ రూల్ ప్రకారం చేద్దామండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడెడ్ బై 1 వచ్చేయాలి. 6 7 42, ఇక్కడ 6 వస్తుంది. అలాగే 6 3 18 మల్టిప్లికేషన్ తీసుకోవాలి. సో 6 + 24 అంటే 30, 30 - 18 అంటే 12 అండి. సో 30లో నుంచి 18 తీసేస్తే 12 వస్తుంది. సో 12 ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద 2 డిజిట్ నంబర్ ఈజ్ 9. సో ద సమ్ ఆఫ్ ద 2 డిజిట్ నంబర్ అంటున్నాడు. సో 2 డిజిట్ నెంబర్ XY అనుకుందాం. సో వీటి యొక్క సమ్ X+Y అనేటువంటిది 9 అంటున్నాడు. సో ఇలాంటి ఉన్నప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 9 - Y కింద కూడా రాసుకోవచ్చు. ఇలా ఒకటి అనుకుందాం. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 6 మోర్ దాన్ ద 5 టైమ్స్ ద డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్. సో వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి దానికి 5 టైమ్స్ చేసి 6 మోర్ అంటున్నాడు వాల్యూ అనేటువంటిది. సో ద నెంబర్ ఈజ్ అంటున్నాడు. సో మనకి ఇలా XY ఉన్నటువంటి నెంబరు X అనేటువంటిది 10th డిజిట్ నెంబరు 2. సో 10 × X. అలాగే Y అనేటువంటిది యూనిట్ డిజిట్ నెంబర్. సో 1 × Y. సో 10X + Y ఈజ్ ఈక్వల్ టు మనకేమంటున్నాడు యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి అంటే యూనిట్ డిజిట్లో ఏముంది Y. సో దీన్ని 5 టైమ్స్ చేస్తున్నా అంటున్నాడు. సో 5 టైమ్స్ ఆఫ్ Y ప్లస్ మోర్ 6 అంటున్నాడు కాబట్టి +6. సో ఈ రెండు ఈక్వల్ చేద్దామండి. సో ఈ 5Y అనేటువంటిది ఇటు వస్తే -5Y అవుతుంది. సో 10X + Y - 5Y ఈజ్ ఈక్వల్ టు 6 కదండి. సో మనకి 10X ఈ +5Y -5Y + Y అయితే -4Y ఈజ్ ఈక్వల్ టు 6 అండి. సో మనకు ఆల్రెడీ X+Y సమ్ ఆఫ్ ద డిజిట్ ఎంత అంటున్నాడు 9 అంటున్నాడు. సో X+Y ఈజ్ ఈక్వల్ టు 9. సో X ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ సో X ఈజ్ ఈక్వల్ టు 9 - Y కింద అయితే రాసుకోవచ్చు. సో 10Xలో X ప్లేస్లో 9 - Y ఈజ్ ఈక్వల్ టు 4Y ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి 10 × 9 అంటే 90. అలాగే -10Y. సో ఇక్కడ మైనస్ కాబట్టి -10Y - 4Y అంటే 14Y. -14Y ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ 14Y అటు వెళ్తే +14Y అవుతుంది. ఈ 90 - 6 అంటే 84 ఈజ్ ఈక్వల్ టు 14Y. సో ఈ 14 అనేటువంటిది 84లో 6 టైమ్స్ అయితే పోతుందండి. సో Y ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి Y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. మనకేమంటున్నాడు ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. సో Y 6 కాబట్టి మనకి X + Y ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి X + 6 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే X ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఈ 6 అటు వెళ్తే -9 - 6 ఈక్వల్ టు X ఈక్వల్ టు 9 - 6 అంటే X ఈక్వల్ టు 3 అంటే X 3 అలాగే Y 9. సో నంబర్ ఎంత అండి 10X + Y కదా. సో X + 10 × 3 + 6 అంటే 30 + 6 36. సో వాల్యూ ఎంత అండి 36. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఈక్వేషన్ x² - 6x + 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు ఒకసారి ఆప్షన్స్ అయితే చూడండి. x+3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, x - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, x - 2 x - 3 హోల్ స్క్వేర్ 0, x - 2 × x - 3 ఈక్వల్ టు 0. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి a + b a - b ఫార్ములాలో ఉందండి. సో a + b హోల్ స్క్వేర్ అలాగే a - b హోల్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు a² + b² - 2ab. సో మనకి మైనస్ ఉన్నటువంటి ఆప్షన్ అయితే చూద్దామండి. ఇక్కడ ఈక్వేషన్లో మైనస్ ఉంది కాబట్టి ఇది ఒకసారి మ్యాచ్ అవ్వచ్చేమో చూద్దాం. అంటే x - 3 హోల్ స్క్వేర్ అంటున్నాడు. అంటే x² అంటే a² + b² అంటే 9, 3² అంటే 9, అలాగే -2 × a అంటే x, b అంటే 3 అంటే -6x. సో x² దీన్ని x² - 6x + 9 కింద రాసుకోవచ్చు x - 3 హోల్ స్క్వేర్ని. సో అలా మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ కూడా ఇదే కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి x - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్ ఆప్టికల్ ఈజ్ చేంజ్డ్. సో ఆప్టికల్ అనేటువంటి వర్డ్ అయితే ఇచ్చాడండి. సో ఈచ్ వోవెల్ ఈజ్ చేంజ్డ్ అంటున్నాడు. వోవెల్ అనేటువంటి వర్డ్ చేంజ్ అవుతుంది అంటున్నాడు. చేంజ్డ్ టు ద లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈచ్ కాన్సనెంట్ ఈజ్ చేంజ్డ్ లెటర్ ప్రిసీడెడ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే చాలా క్లియర్గా అయితే వినండి, చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్లోనే ఇలాంటిది 2 టైమ్స్ ఇచ్చాడు క్వశ్చన్. సో క్వశ్చన్ అంత ఇంపార్టెంట్. సో మనకి ఈచ్ వోవెల్ అనేటువంటిది నెక్స్ట్ ఫాలోడ్ లెటర్ అనేటువంటిది ఆల్ఫాబెటికల్లో నెక్స్ట్ ఫాలోడ్ లెటర్ అని అడుగుతున్నాడు వోవెల్ ఉన్న ప్లేస్లో ఆప్టికల్లో. అలాగే కాన్సనెంట్ వచ్చిన తర్వాత దానికి ముందున్నటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం దానికి ముందున్నటువంటి లెటర్ అయితే ఇమ్మన్నాడు. సో అలా
ఇచ్చిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ అపియర్స్ ట్రైస్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ద లెటర్స్ ఫార్మ్డ్. సో అలా ఇచ్చిన తర్వాత అంటే మనకి ఓవెల్ వచ్చిన తర్వాత దాని ముందు లెటర్ అంటే దాని తర్వాత లెటర్ ఫాలోడ్ అన్నాడు కాబట్టి ఓవెల్ అయితే ఫాలోడ్, అలాగే కాన్సోనెంట్ అయితే ప్రిసీడెడ్. సో ఓవెల్ ఉన్నట్టు మనకి ఆప్టికల్లో ఓవెల్ వచ్చిన చోట దాని తర్వాత లెటర్ రాయమన్నాడు, అలాగే కాన్సనెంట్ వస్తే దానికి ముందున్నటువంటి లెటర్ అయితే రాయమన్నాడు. ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేసిన తర్వాత మనకి ఎక్కువగా రిపీటెడ్ అయినటువంటి లెటర్ రిపీటెడ్గా అయినటువంటి లెటర్ ఏది, ఎన్నిసార్లు రిపీట్ అయింది, సో ఆ లెటర్ ఏది అని అడిగాడు క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ ఆప్టికల్ అనేటువంటి వర్డ్ రాసుకుందాం. సో OPTICAL ఆప్టికల్. సో దీంట్లో ఓవెల్ అనేటువంటిది ఇది ఓవెలు, AEIOU అంటారు కదండి. సో ఇది ఓవెలు, అలాగే ఐ ఓవెలు, ఏ ఓవెలు, 3 ఓవెల్స్ ఉన్నాయి. సో ఓవెల్కి నెక్స్ట్ లెటర్ అయితే రాయమన్నాడు కాబట్టి +1, ఫాలోడ్ అన్నాడు కాబట్టి +1 యాడ్ చేయాలి. ఓ తర్వాత P వస్తుంది. సో నెక్స్ట్ ఐ తర్వాత J వస్తుంది, అలాగే ఏ తర్వాత P వస్తుంది. ఇది ఓవెల్ కాన్సెప్ట్. అలాగే కాన్సనెంట్లోకి వస్తే సో కాన్సనెంట్లో ఏమన్నాడు, దానికి ప్రిసీడెడ్ అంటే పీకి ముందేమంటున్నాడు, సో మైనస్ చేయాలి. అంటే పీకి ముందే ఉంటుంది ఓ ఉంటుంది, టీకి ముందే ఉంటుంది ఎస్ ఉంటుంది. సో ఇది కూడా కాన్సనెంట్ కాబట్టి. అలాగే సికి ముందు కాన్సనెంట్ అంటే -1 కాబట్టి బి. అలాగే ఎల్కి ముందే ఉంటుంది, సో ఎల్కి జేకే, సో కే ఉంటుంది కాబట్టి -1. సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ విల్ బీ అపియర్ ట్రైస్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ దస్ ఫార్మ్డ్. సో 2 సార్లు రిపీట్ అయిన నుండి లెటర్ ఏది అన్నాడు. సో మనకి ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటి, బి. ఎక్కువ సార్లు కానీ 2 సార్లు కానీ రిపీట్ అయిన లెటర్ అండి ఓన్లీ బిఏ. సో మనకి ఆన్సర్ కూడా బిఏ. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. సో ఇక్కడ 2 క్లస్టర్ లెటర్ సిరీస్ ఇచ్చాడండి. సో 11, 64, 3. సో వీటి యొక్క రిలేషన్ అయితే చూద్దామండి. సో 64 అంటే 8 స్క్వేర్ అండి. సో 8 తీసుకుందాం. సో 8 + 3 అంటే ఇక్కడ ఉన్నటువంటి రూట్కి 3rd నెంబర్ యాడ్ చేస్తే 8 + 3 అంటే 11 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఇక్కడ మ్యాచ్ అయింది. సో సేమ్ లాజిక్ ఇది కూడా ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 17, 36, 11. సో మనకి ఇక్కడ 36 అంటే 6 స్క్వేర్ అంటే 6 + 11 అంటే 3rd నెంబర్ యాడ్ చేద్దాం దీనికి 17 అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసింది. సో సేమ్ లాజిక్ అండి, సెకండ్ నెంబర్ యొక్క రూటు అలాగే 3rd నెంబర్ యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది. సో ఆ విధంగా ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఆప్షన్స్ అయితే ఒకసారి వెరిఫై చేద్దామండి. సో ఆప్షన్స్ తీసుకుంటే మనకి పైన ఇచ్చినటువంటి 2 క్లస్టర్స్ నెంబర్ సిరీస్లో స్క్వేర్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో స్క్వేర్ లేదు, స్క్వేర్కి సరిపడేటువంటి నెంబర్ సిరీస్ అయితే లేదు కాబట్టి రాంగ్. అలాగే అంటే 56కి దానికి రూట్ అయితే లేదు కాబట్టి రాంగ్. అలాగే 144 తీసుకుందామండి. సో 144 అంటే దాని యొక్క రూటు 12. సో 12 + 32 అంటే 44 అండి, కానీ మనకి ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ నెంబర్ అంతా 21. సో 44 నాట్ ఈక్వల్ టు 21. అలాగే 3rd ఆప్షన్ చూద్దాం. 169 అంటే దాని యొక్క రూట్ 13. సో 13 + 3rd నెంబర్ అంతా 11 అంటే 13 + 11 24. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ అంతా 24. సో మ్యాచ్ అయింది కాబట్టి 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు 4th ఆప్షన్ కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి. సో 4th ఆప్షన్ అంతా ఫోర్త్ ఆప్షన్లో సెకండ్ నెంబర్ 49. సో 49 యొక్క రూట్ ఎంత అండి 7. 7 + 3rd నెంబర్ ఎంత 11. 7 + 11 అంటే 18, కానీ మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు 30. సో నాట్ ఈక్వల్ టు 30. సో 4th ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓన్లీ 3rd ఆప్షనే మ్యాచ్ అవుతుంది కాబట్టి 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గివెన్ ఫిగర్ లైన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. సో ఎల్ అనేటువంటిది ఎంకి ప్యారలల్గా ఉందన్నాడు లైన్ అనేటువంటిది. సో ఈ ఎల్ అలాగే ఎం లైన్స్ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. పి ఈజ్ ద ట్రాన్స్ఫర్ లైన్. సో పి అనేటువంటిది ఆ 2 లైన్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది అంటున్నాడు. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ 1. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు 2 లైన్స్, సో ఎల్ ఎం అనుకుందాం. సో ఒక లైన్ ఇలా కట్ అవుతుంది అనుకుంటే ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4 అనుకుంటే ఇది యాంగిల్ 5, ఇది యాంగిల్ 6, ఇది యాంగిల్ 7, ఇది యాంగిల్ 8. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. అలాగే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. సేమ్ ఇటువైపు కూడా అలాగే వర్తిస్తుందండి. అలాగే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. సో ఈ విధంగా అయితే ఫార్ములాస్ అయితే ఉంటాయండి. సో లైన్స్ ఇలా ఉన్నప్పుడు వీటి ప్రాపర్టీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ బేస్ చేసుకుని లైన్స్ని బేస్ చేసుకుని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు దాన్ని బట్టి చూసుకుని చేసుకోవాలి. సో ఒకసారి ఇచ్చినటువంటి లైన్ అయితే చూద్దామండి. సో ఎల్ ఎం అనేటువంటి లైన్లో 2 ప్యారల్గా ఉన్నాయన్నాడు. సో ఈ 2 లైన్స్ ప్యారల్గా ఉన్నప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఒకసారి చూద్దాం. సో మనకి
యాంగిల్ 1 అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ 80, సో యాంగిల్ ఎక్స్ ప్లస్ 80, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి 2x ప్లస్ 10. సో మనకి ఈ ఎక్స్ ఇటు వెళ్తే -2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. ఈ 80 అనేటువంటి 80లోకి 10 ఇటు వస్తే -80 మైనస్ 10 కాబట్టి 70 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. సో మనల్ని ఏమంటున్నాడు, 1 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎక్స్ 70 అన్నప్పుడు 70 ప్లస్ 80 అంటే 150. సో ఈ 150 అనేటువంటిది ఇటు కూడా ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ 1 ఈక్వల్ టు 150 డిగ్రీస్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ 1472 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 8 అండ్ ఎల్సిఎం. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ n1 n2 అనేటువంటి టూ నంబర్స్ అయితే వీటి యొక్క ప్రొడక్ట్ అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. సో ఈ బేస్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ వాల్యూ ఇచ్చేసాడు, అంటే 1472 అనేటువంటిది ఇచ్చేసాడు. సో ఎల్సిఎం అనేటువంటిది మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హెచ్సిఎఫ్ మాత్రం 8 అని ఇచ్చేసాడు కండి. సో మనం ఈ 8 అనేది దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చేస్తే మనకి ఎల్సిఎం వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో 8 అనేది దీంట్లో 1 టైం అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 67 ఉంది ఇక్కడ. సో 8 64, ఇంకా 32 ఉంది. సో 4 8 32. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 184. సో 184 అనే ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈచ్ వొవెల్ ఇన్కరబుల్. సో ఇన్కరబుల్ అనేటువంటి వొవెల్ ఉంది కదా, సో వర్డ్ ఉంది కండి. దీంట్లో ఈచ్ వొవెల్ అనేటువంటిది చేంజ్ టు ద లెటర్ ఫాలోడ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఈచ్ వొవెల్ అనేటువంటిది ఇచ్చినటువంటి వర్డ్లో అందులో ఉన్నటువంటి వొవెల్ అనేటువంటి దాని తర్వాత ఆల్ఫాబెటిక్ వస్తుంది అన్నాడు. ఆర్డర్ల తర్వాత అన్నటువంటి ఆల్ఫాబెటికల్ లెటర్ అయితే వస్తుంది అన్నాడు. అలాగే కాన్సనెంట్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ప్రిసీడెడ్. సో దానికి ప్రిసీడెడ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఇచ్చినటువంటి ఇంక్రబుల్ అనేటువంటి వర్డ్లో వొవెల్ ఉంటే దాంట్లో వొవెల్ ఉంటే దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ లెటర్ వస్తే అది వస్తుంది అంటున్నాడు. అలాగే దాంట్లో కాన్సోనెంట్ అని ఉంటే దాని ముందు యొక్క ప్రిసీడెడ్ అన్నాడు కాబట్టి దాని ముందు లెటర్ వస్తుంది అని చెప్పాడు. సో అయితే ఏమన్నాడు మళ్ళీ, హౌ మెనీ వొవెల్స్ దేర్ ఇన్ ద న్యూ వర్డ్ దస్ ఫార్మ్డ్. సో న్యూగా ఫామ్ అయినటువంటి దాంట్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అన్నాడు. సో ఫస్ట్ లెటర్ అయితే రాసుకుందాం, ఇన్క్రబుల్. సో వర్డ్ అనేటువంటి రాసుకుందాం, INCURABLE. సో దీంట్లో మనకి వొవెల్ ఐ అనేటువంటి వొవెల్ కాబట్టి దీని తర్వాత ఏది వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది. అలాగే ఎన్ అనేది కాన్సనెంట్ కాబట్టి కాన్సనెంట్కి ముందే ఎన్ కాన్సనెంట్కి దాని ముందు లెటర్ అనేటువంటి వస్తుంది కాబట్టి ఎన్కి ముందే ఉంటుంది ఎమ్. అలాగే సి అనేది కాన్సనెంట్ కాబట్టి దీనికి ముందు బి వస్తుంది. సో యు అనేటువంటిది వొవెల్ కాబట్టి దీని తర్వాత యూ తర్వాత వి వస్తుందండి. అలాగే ఆర్ అనేది కాన్సనెంట్ కాబట్టి ఆర్కి ముందు క్యూ వస్తుంది. అలాగే ఏ అనేటువంటిది వొవెల్ కాబట్టి ఏకి తర్వాత బి వస్తుంది. అలాగే బి అనేది కాన్సనెంట్ కాబట్టి దానికి ముందు ఏ వస్తుంది. అలాగే ఎల్ అనేటువంటిది కాన్సనెంట్ కాబట్టి ఎల్కి ముందు కే వస్తుంది. అలాగే ఈ అనేటువంటిది వొవెల్ కాబట్టి ఈ తర్వాత మనకి ఎఫ్ వస్తుంది. సో దీంట్లో మనకి ఏమన్నాడు, ఈ లెటర్ అయితే ఫామ్ అయింది కాబట్టి దీంట్లో ఏమన్నాడు, హౌ మెనీ వొవెల్స్ విల్ బీ దేర్ ఇన్ ద న్యూ వర్డ్ దిస్ ఫామ్. దీంట్లో వొవెల్స్ ఏమున్నాయి అన్నాడు. సో మనకి దీంట్లో వొవెల్స్ ఏమున్నాయి, AEIOU అనేటువంటి వొవెల్స్ కాబట్టి మనకి ఏ అనేటువంటిది మాత్రమే న్యూగా ఫామ్ అయిన దాంట్లో వొవెల్ అయితే ఉందండి. సో ఒకే వొవెల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1. సో 1 అనేటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి RRB గ్రూప్ డి 22 ఆగస్ట్ 22 2022లో జరిగినటువంటి షిఫ్ట్ 3 పేపర్ అండి. సో ఇప్పటి వరకు ఈ పేపర్కి సంబంధించి 30+ బిట్స్ అయితే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి 30+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.